ఇప్పటికైనా మీరు ఇట్లా అంటున్నాని ఏమనుకోకండి దయచేసి. బుద్ధి తెచ్చుకొని నాకు దేవుడు కాదు, నన్ను కన్న తల్లిదండ్రులు, దాని తర్వాత నా జీవిత భాగస్వామిగా ఉన్న నా భార్య, ఇప్పుడు నాకున్న సంతానం వాళ్ళే ఎక్కువ, వీళ్ళ తర్వాత నా దేవుడు అని చెప్పగలుగుతారా ఇప్పుడైనా? అంటే నాకు ఇప్పటికైనా నేను అన్న మాటకి పశ్చాత్తాపము, లేకపోతే ఇబ్బంది, లేకపోతే సిగ్గు? దేనికి సిగ్గండి? నేను అప్పుడు చెప్పిన మాట ఇప్పుడు చెప్తున్నానండి. నాకు అందరికంటే నా కొరకు రక్తం కార్చిన నా దేవుడే ఎక్కువ. నా దేవుని తర్వాత ఎవరైనా, నా దేవుని కంటే ఎవరిని ఎక్కువగా ఆరాధించనండి. మీ అమ్మ, మీ నాన్న, మీ భార్య, నేను పిల్లలు. అప్పుడు మాట ఇప్పుడు నేను అప్పుడు అన్న మాటకి నేను ఏమన్నా పశ్చాత్తాపడి అదేంటి అలా అన్నాను అని బాధపడతా. పశ్చాత్తాపం లేదా? ఎందుకు సార్ బాధ లేదా సార్? అంతగానం ట్రోల్ అయింది కదా. నేను ఆ మాట అన్నందుకు నా పేరెంట్స్ చాలా సంతోషిస్తున్నారు. నిజంగానా? నిజంగా సంతోషించారు. నిజంగా సంతోషిస్తారా? నిజంగా సంతోషించారు. నేను ఆ రోజు ఆ మాట అన్నందుకు వరకు ఒకసారి ఫోన్ చేయరా? ఎవరికి? మీ పేరెంట్స్కి ఫోన్ చేయండి ఎవరికైనా. చేసి అమ్మ నేను ఇట్లా అడిగిండు క్రాంతి, ఆ రోజు అట్లా అన్నా కదా, నిజంగా మీరు బాధపడ్డారా సంతోషించారా అని నేను అడుగుతా. ఎవరికి? మా అమ్మగారికి. మమ్మీకి చేయనా? చేసి ఏమన్నా మీరు మాట్లాడతారా? నేను మాట్లాడతా. ఓకే ఓకే, ఏం ఇబ్బంది ఏం లేదు కదా. మీరు చేయమంటున్నారు కదండి. మీకు ఇబ్బంది ఏం లేదు? నాకు ఇబ్బంది ఏమి లేదండి. అంటే ఆమె అవునండి దేవుడే గొప్ప అనడమే మాకు సంతృప్తినిచ్చిందని చెప్పాలి ఆమె. నేను ఆ మాట అన్నందుకు మా పేరెంట్స్ ఫీల్ అవ్వలేదండి, పైగా సంతోషించారు. నేను ఆ సంతోషం ఉందా బాధ ఉందా నేను వాళ్ళనే అడుగుతా. మీరు చేయండి. స్పీకర్ పెట్టాలా? పెట్టండి. మా అమ్మగారు చేయాలా? పెట్టండి. ఓకే, వదిలేదు ఇప్పుడు, వదలకండి. హలో, అవునా? హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్? ఒక 15 minutes. లేరు ఇప్పుడు? ఇప్పుడు లేరు. ఒకసారి నాకు ఫోన్ చేస్తా వచ్చిన వెంటనే ఫోన్ చేస్తాను. ఓకే ఫైన్. ఎవరైనా మాట్లాడదు? మా మిస్సెస్. మాట్లాడచ్చు తనతో? మాట్లాడండి. నాతో మాట్లాడచ్చు. ఓకే మేడం నమస్తే అండి. మేడం నమస్తే అండి, నేను క్రాంతి జర్నలిస్ట్ అండి. నమస్తే క్రాంతి గారు, బాగున్నారండి? బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నామండి. రైట్ అండి. ఏం లేదండి, ఇంటర్వ్యూలో చిన్న సందేహం. యాక్చువల్గా హేమన్ గారు అమ్మగారితో మాట్లాడదాం అనుకున్నాం, మీరు కాల్ లిఫ్ట్ చేశారు కాబట్టి మీరు చెప్పండి. హేమన్ గారు ఏమంటున్నారంటే, నాకు దేవుడే గొప్ప, నేను కట్టుకున్న భార్య కంటే, నన్ను కన్న తల్లిదండ్రుల కంటే అని అంటున్నారు. దీన్ని మీరు అంగీకరిస్తురా? నేను అంగీకరిస్తున్నానండి. అంగీకరిస్తున్నారా? అంగీకరిస్తున్నామండి. అంటే మీకు దీన్ని ఈ మాట సంతోషాన్ని ఇస్తుందా బాధని ఇస్తుందా? ఏంటండి? ఈ మాట సంతోషాన్ని ఇస్తుందా బాధని ఇస్తుందా మీకు ఒక భార్యగా? నాకు ఈ మాట సంతోషాన్ని ఇస్తుందండి. ఎందుకంటే ఆయనే నిజమైన దేవుడు, ఆయనే మార్చాడు ఆయనని. ప్రేమించకపోయినా పర్వాలేదు, కానీ దేవుణ్ణి శాశ్వతంగా ప్రేమించాలని మేము కోరుకుంటున్నాం. సరే అండి, థ్యాంక్ యూ. నేను ఇంటర్వ్యూ తర్వాత మాట్లాడతాను మీతో. థ్యాంక్ యూ మేడం. అంటే ఇట్లా ట్రైన్ చేసి రావాలని సార్, అది మేము చెప్తే మీకు అర్థం కాదు సార్. ఇది ఒక రకమైన పిచ్చిలాగా పిచ్చి కాదు సార్. దేవుని యొక్క ప్రేమ ఎట్టిదో రుచి చూసిన వాళ్ళకి మాత్రమే అర్థమవుతుందండి. ఆయన ఒక్క నిమిషం, మీరేం రుచి చూసారు దేవుని? వాళ్ళు చూసారు సార్. మీరేం చూసారు సార్? నేను అంటే తల్లిదండ్రులు గొప్ప కాదు సార్, నా బంధువులు నన్ను చులకం చేసి మాట్లాడినప్పుడు, ఇరుగు పొరుగు వాళ్ళు నన్ను అసహించుకున్నప్పుడు, నా తల్లిదండ్రులు చాలా సందర్భాల్లో తలదించుకున్నారండి ఆ మాటలను బట్టి. తల్లిగా తండ్రిగా అనకూడనటువంటి మాట కూడా అన్నారు. ఇలాంటి వాడు అవుతావంటే ఆ రోజునే మేము అసలు నిన్ను కనకపోదురా, ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నావు అని చెప్పి. నా తల్లిదండ్రులు ప్రయత్నించారు, డాక్టర్లు ప్రయత్నించారు, బంధువులు ప్రయత్నించారు, నాకు తెలిసిన వాళ్ళు చాలామంది నేను మారితే చూడాలని కోరుకున్నారు. కానీ ఎవరి వల్ల జరగనది దేవుడి వల్ల జరిగిందండి. నేను ఇంకెందుకు బతకడం, ఇంతగా నన్ను అందరూ ద్వేషిస్తున్నారో, నాకు మారాలని ఉంది అన్నప్పుడు ఆయనే మార్చాడు. మేము మార్చలేనటువంటి వ్యక్తిని దేవుడు మార్చాడు. కాబట్టి మాకంటే దేవుడినే నా కొడుకు ఎక్కువగా ఇష్టపడడం అనేటువంటిది తప్పు కాదు అనే భావన. నేను మారేనా లేదా అనేది వాళ్ళకి కావాలి. మార్చిన దేవుడికి వాళ్ళు ఇచ్చేటువంటి గౌరవం అండి అది. మా వల్ల కానిది ఈ వ్యక్తి దేవుడి వల్ల జరిగిందనేటువంటి ఒక గౌరవంతో నీ దేవుడే ఎక్కువరా నీకు. మా అమ్మగారు ఏమంటారో తెలుసా?